ఎవరైతే మన అనాథాల వారు సింగరాయపాలెం అనే పాస్టర్ ఉన్నాడో అతను మతాలని కులాలని రెచ్చగొడుతూ మన హిందూ సమాజాన్ని మొక్కలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా రెచ్చగొడుతూ ఒక చర్చి వద్ద నుండి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హిందూ సమాజాన్ని ఎడగొట్టాలనే ఒక ఉద్దేశంతో మన సనాతన ధర్మాన్ని ఈ పాటించే వాళ్ళందరినీ కూడా నరికేస్తానంటూ మన ఉప ముఖ్యమంత్రి అనేటి వారిని కూడా ముక్కలుగా నరికేస్తాం ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే అని హెచ్చరిస్తున్నా మనం చూస్తూ ఇలాగే ఊరుకుంటుంటే అతను మరికొంతమంది కూడా ఈ కోనసీమలో తయారయ్యి ఈ విధంగా చేయటానికి చల్లగా పచ్చగా ఉండే కోనసీమని ఒక సిచ్చిరేపాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే వీళ్ళు రెచ్చగొడుతున్నారో ఈయన వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఏ రాజకీయ పార్టీ వెనకాల ఉండి నడిపిస్తుంది అతన్ని, ఇవన్నీ కూడా కోల్షంగా మీరు ఈ పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ చట్టపరమైన చర్యలు అదేవిధంగా మళ్ళీ కోనసీమలో ఎవరన్నా ఈ సమాజాన్ని ఎడగొట్టే మాటలు కానీ సనాతన ధర్మం జోలికి వస్తే కానీ భయం పుట్టించే విధంగా శిక్షలు విధించి ఇతనికి కఠినమైన శిక్షలు విధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ ఎల్లప్పుడూ కూడా అన్నదమ్ములుగా ఏ కులమైనా ఏ మతమైనా అన్నదమ్ములుగా కోనసీమలో నడిచేదానికి ఇతని వెనకాల ఎవరున్నారన్నది కూడా మీరు బయటికి తీసి ఇటువంటి వాళ్ళని శిక్షించాలని, అదేవిధంగా ఆక్రమణలో కట్టిన చర్చిలు ఇది కూడా ఆక్రమణలో కట్టితే దీనికి ప్రభుత్వం అనుమతి కూడా లేదు, ఏమీ లేదు. అతను ఈ విధంగా నిర్వహిస్తుంటాం. మన అధికారులు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకుని వెంటనే అనధికార చర్చిలన్నింటినీ కూడా తొలగించవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం అనాథవరం గ్రామ శివారు సింగరాయపాలెం చర్చి పాస్టర్ బి చంటిదొర డేనియల్ కెనడీ అనే వ్యక్తి 8/3/2026 తేదీన అనుచిత వ్యాఖ్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొద్దిదేవి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా విద్వేషపూరితంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా చాలా దారుణంగా మరి రోడ్డు మీదకి వస్తే సనాతన ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరుకుతానని నరకమని మరి ప్రేరేపించడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ప్రాంతాల మీద గౌరవం ఉంది, అన్ని వర్గాల మీద గౌరవం ఉంది. ఒక జనసేన పార్టీ ఏ వర్గానికో ఏ మతానికో పరిమితం కాదు. కానీ ఏ పాస్టర్ గారైనా ఏ పూజారైనా ఆ మతాన్ని గౌరవించుకోవడంలో తప్పులేదు, ఆ మత ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మరి రాజ్యద్రోహి కేసు కింద వస్తుంది. ఈ రోజున చాలా దారుణంగా మరి మొక్కల కింద నరకండి. మరి దాంతో కూడా తగ్గకుండా అతనికి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ అతను ఎవరన్నా ప్రేరేపించారో కూడా తెలియదు. కానీ అతని వరకు మరి చాలా దారుణంగా ఎవరన్నా కార్యకర్త ఉంటే కూడా అభిమానులు ఉంటే కూడా మీరు వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా, ఇది ఒక పెద్ద ఇష్యూ చేసే విధంగా, మతాల మధ్యన ఒక విద్వేషపూరితమైన గొడవ చేసే విధంగా మరి అతను మాట్లాడటం అన్నది చాలా దారుణం. తీవ్రంగా జనసేన పార్టీ, ఇక్కడ కూటమి ప్రభుత్వం, అలాగే బీజేపీ కానీ టీడీపీ కానీ అందరం కలిసి ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అలా మన పవన్ కళ్యాణ్ తల్లిని, అంటే ఒక దేశంలో ఉన్న భరతమాత, తల్లి అంటే అందరికీ తల్లి, అటువంటి తల్లుల్ని, అక్క చెల్లెల్ని, మహిళల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడని మరి చాలా దారుణం. అది అతను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల్ని కూడా తీసుకొచ్చాడు ఆయన, అలాగే అభిమానులను తీసుకొచ్చాడు, కార్యకర్తలు తీసుకొచ్చాడు, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చాడు. ఏ ఒక్క విషయం వదలకుండా అన్నీ కూడా తీవ్రమైన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి అటెంటివ్ మర్డర్ కేసు పెట్టాలి. అతను నడిపే చర్చిని ఇమీడియట్గా ముయ్యాలి. అదేవిధంగా దాన్ని క్లోజ్ చేసి దాన్ని అక్కడి నుంచి తొలగించవలసిందిగా కూడా మేము జనసేన పార్టీ తరఫున, కూటమి పార్టీలు అందరి తరఫున కూడా, బీజేపీ టీడీపీ అందరి తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా చర్చ ఏదైతే ఉందో దాన్ని మూసి దాన్ని తొలగించవలసిందిగా కూడా కోరుతున్నాం. భారత్ మాతాకి. ఆ పాస్టర్ బి చంటిదొర డేనియల్ కెనడీ అన్న అతన్ని
మరి తక్షణమే శిక్షించి మామూలు శిక్ష కాదు అతనికి ఉరి శిక్ష ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ తప్పనిసరిగా అతనికి శిక్షించమని గట్టిగా శిక్షించమని కోరుతూ మరి అనాథారం దగ్గర సింగరాయపాలెం ఉన్న పాస్టర్ బి చంటిబాబు అనే పాస్టర్ మరి చేసిన అనుచిత వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా మేము అందరం దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే పాస్టర్గా ఉన్నవాడు పాస్టర్ వృత్తి చేసుకోలే తప్ప రాజకీయ పరంగా బయటకు వచ్చి మాట్లాడడం అన్నది కూడా చాలా దారుణం అండి. అది అలాంటి పాస్టర్ని కూడా ఖండించాలి, శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో అలాగే ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని కూడా గౌరవిస్తారు. క్రైస్తవులు కూడా ఆయన్ని ఎంతో అభిమానంగా చూస్తారు, ఎంతో గౌరవంగా ఆయన్ని చూస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పాస్టర్ని శిక్షించాలని, దండించాలని మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే. ఈ 2 రోజుల క్రితం మమ్మడవరం మండలం అనాథవరం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చి పాస్టర్ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దేవీ దేవతలను తోలనాడుతూ గవర్నమెంట్ ఏదైతే భూ ఉందో దాన్ని ఆక్రమణ చేసి పంట కాలువని ఆక్రమణ చేసి కట్టిన చర్చిని అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా మాట్లాడుతూ ఏదైతే అతను వ్యాఖ్యలు చేశాడో వెంటనే అతన్ని చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చర్చిని తొలగించాలని మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపున డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.